వసంత ఏం చూస్తాండ ఆవిడ? ఇదే ఈ చెట్టు చూస్తాండ, తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు ఇది మామూలు జిల్లేడు అయితే ఇదిగో ఇట్లుంటుంది, కలర్ అట్లుంటుంది. మామూలు జిల్లేడుకు తెల్ల జిల్లేడుకు ఇది ఇట్లుంటుంది. ఇది దీన్ని కట్టి బాగా బలిచిని కట్టి బాగా కాల్చల్ల, బొగ్గు అయిపోయేంత వరకు, బాగా నిప్పు అయిపోయేంత వరకు కాల్చి దాని మీద నీళ్లు పోస్తే పగ వస్తుంది సన్నగా. ఆ పగ వచ్చినప్పుడు మనకు ఒక పక్క జలుబు పడుతుంది, భలే సతాయిస్తుంది ఆ జలుబు. ఆ పగ వచ్చినప్పుడు ఈ పక్క జలుబు పట్టిందనుకో ఈ పక్క ముక్కుకి ఎక్కించాల, ఈ పక్క పట్టిందనుకో ఈ పక్క ముక్కుకి ఎక్కించాల పగ పీల్చాల. ఈ తల జలుబు, తల భారము, నొప్పి తగ్గిపోతుంది. రెండోది వచ్చి దీని ఆ బొగ్గు ఉంది కదా, ఆ బొగ్గుతోనే బాగా పండ్లు తోమేసినామంటే తెల్లగా అవుతాయి. అదే ఒకసారే కాకుండా అప్పుడప్పుడు తోముతా ఉండాల. పండ్లు తెల్లగా అయ్యి దంతాలు గట్టిపడి పండ్లలో రక్తం వచ్చేదంట, నొప్పులు వచ్చేదంట లేకుండా బాగా ఆరోగ్యంగా ఉంటాయి. అదే ఈ మొగ్గలు ఉన్నాయి చూడు, ఈ మొగ్గలు కానీ పువ్వులు కానీ ఎత్తుకొని పోయి మనకల్లా వ్యాపారం చేసేవాళ్ళు బుట్టల్లో కానీ క్యాష్ బాక్సుల్లో కానీ అంగళ్ళల్లో కానీ పెట్టుకుంటారు. ఎందుకంటే జనాకర్షణ ధనాకర్షణ అనేది దీంట్లో ఉంటుందని మనకల్లా నమ్ముతారు. వ్యాపారం బాగా అవుతుందని దీన్ని అట్లా చేసుకుంటారు. తర్వాత దీని ప్రయోజనాలు అంతేనా? తెల్ల జిల్లేడే వాడాలన్నమాట. తెల్ల జిల్లేడు వాడాలి. సరే.